గత కొంతకాలంగా అప్రతిహిత విజయాలతో దూసుకుపోతున్న తెరాస దూకుడుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కళ్లెం పడింది. ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు ఓటమి చవిచూశారు. కరీంనగర్, నల్గొండ ఉపాధ్యాయ, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఎన్నికలు జరిగిన 3 స్థానాల్లో ఎక్కడా ఆ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసిన పాతూరి సుధాకర్ రెడ్డి 4వ స్థానంలో నిలిచారు. ఆయనతో పాటు నల్గొండ, వరంగల్, ఖమ్మం అభ్యర్థి పూల రవీందర్ కూడా ఓడిపోయారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇద్దరు అనూహ్యంగా ఓడిపోవడం సంచలనంగా మారింది. కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి రఘోత్తమ్ రెడ్డి, నల్గొండ స్థానం నుంచి నర్సిరెడ్డి విజయం సాధించారు. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రత్యర్థులు అందుకోలేనంత భారీ స్థాయిలో గెలుపొందారు. గత ఎన్నికల్లో పాతూరి సుధాకర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిత్వంపై పోటీ చేసి గెలిచారు. రవీందర్ మాత్రం పీఆర్టీయూ తరపున గెలిచి అనంతరం తెరాసలో చేరారు. అయితే ఈ ఎన్నికల్లో ఇద్దరిని టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థులుగా ప్రకటించలేదు. అంతర్గతంగా మద్దతిచ్చి బలపరిచింది. ఇక గ్రూప్ 1 ఉద్యోగానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ కూడా కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటమి తప్పలేదు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి విజయం సాధించారు. సుధాకర్ రెడ్డి, రవీందర్, మండలి చైర్మన్ స్వామి గౌడ్ ఈ నెల 29న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఈ 3 స్థానాల భర్తీ కోసం ఎన్నికలు నిర్వహించారు. మంగళవారం ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలు ఉమ్మడి 7 జిల్లాల పరిధిలో ఉన్నాయి. 7 ఉమ్మడి జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు, 4 ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను తిరస్కరించడం సంచలనంగా మారింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలిచి రెండోసారి అధికారంలోకి రావటం, అనంతరం విపక్షంలో స్వల్ప సంఖ్యలో మిగిలిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మందితో పాటు సీనియర్ నేతలు టీఆర్ఎస్ వైపు క్యూ కట్టిన పరిస్థితుల్లో వెలువడిన ఈ ఫలితాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా వలసలతో విలవిల్లాడుతున్న కాంగ్రెస్ కి జీవం రెడ్డి గెలుపు కొరతనిచ్చింది. కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మండల్లో ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డికి పరాభవం ఎదురైంది. ఇక్కడ మొత్తం 19,346 ఓట్లు పోల్ కాగా వాటిలో 532 ఓట్లు చెల్లకుండా పోయాయి. మిగిలిన 18,814 ఓట్లలో పీఆర్టీయూ అభ్యర్థి కె రఘోత్తమ్ రెడ్డికి తొలి ప్రాధాన్య ఓట్లు 5,462 ఓట్లు, బట్టాపురం మోహన్ రెడ్డికి 4,253 ఓట్లు, మామిడి సుధాకర్ రెడ్డికి 2,631 ఓట్లు రాగా టీఆర్ఎస్ బలపరిచిన పాతూరి సుధాకర్ రెడ్డికి 2,486 ఓట్లు మాత్రమే వచ్చాయి. నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్య ఓట్లలో కోటా ప్రకారం 9,014 ఓట్లు రావాల్సి ఉండగా నర్సిరెడ్డికి 8,976 ఓట్లు, సమీప పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్ కు 6,279 ఓట్లు లభించాయి. విజయానికి 38 ఓట్లు తక్కువ రావడంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. అనంతరం 9,021 ఓట్లతో నర్సిరెడ్డి గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ప్రకటించారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రెడ్డి విజయం సాధించారు. ఆయన తొలి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించడం విశేషం. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.